హైదరాబాద్ రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 6 మృతి చెందారు. ఘటనా స్థలంలో 5 మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా హామీ ఇచ్చారాయన. కేబుల్ వైర్ల వల్ల ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుందని విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ ఫరూఖీ చెప్పారు. ఇక ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని కూడా వివరించారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినారు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు పోకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ర్యాలీ జరిగింది. అది 8 బావుకట్ల స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఆపుకుంటా వాళ్ళు వెళ్ళే తీసుకొస్తున్నారు. కాకపోతే నాకు మా బావ డిన్నర్ ఉండే, డిన్నర్కి వెళ్ళి వచ్చిన 12 గంటలకు వచ్చేసినాము. 12 గంటలకు వచ్చిన తర్వాత ఇన్విటేషన్ వచ్చిందా ఒకసారి వెళ్ళి కలుద్దామనే లోపల అశోక్ రెడ్డి అంకుల్ ఇంటి దగ్గర కారు ఆగిపోయింది. జీపు ఏది రథాన్ని గుంజే జీపు ఆగిపోయింది. అది అందరం కలిసి అక్కడ పక్కకు దొబ్బేసి ఆ రథం మెల్లగా తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వైర్ ఏదో ఒక యాలాడబడ్డది. మేము కట్టెతోటి కూడా బాబు ఒక ఆయన లేపిండు. అది మాకు బండి మీద అందరం షార్ట్ కొట్టి ఊగుతున్నాం. ఒక దాదాపు ఒక 10-12 మంది ఉన్నాము. పడిపోయినాం అందరం. పడిపోయి అందులో నేను కూడా ఉన్నా. నాకు కూడా ఇక్కడ కాలినాయి, ఇక్కడ కాళ్ళకు కాలినాయి. కొద్దిసేపట్లో మేలుకు వచ్చింది. మేలుక రాగానే చేతులు ఇట్లా రాసుకొని పక్క జరిగి షట్టర్ కొరికి కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత నైట్ 2 గంటలకు ADR హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అంటే ఓపిక లేదు, నాకు తలకు కూడా బోత్ వచ్చింది, చేతులన్నీ కాలినాయి. వెంకటరమణ దాదాపు ఒక 10-12 మంది ఉంటాం. రథం నూపుతున్నాము, ఆ బండి ఆగిపోయింది.
ఎవరికి ఏం కాదు బండి మీద ఉన్న వాళ్ళకు అనడమే నూకటోళ్ళకి అయింది. ఇక అక్కడ ఏమైందో తెలియదు. ఆ షార్ట్ సర్క్యూట్ లో నేను కూడా బాధ్యుని, అందులో నేను పుట్టిపోయినా నాకు కాలిన ఎక్కడి అక్కడ గిరిమాజీ వెంకటరమణ. ఘోరంగా జరగడం, రాత్రి వైర్ అనేది తెగిపోతే తెల్లాలు వైర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో దాపెట్టిర్రు, పోలీసు వాళ్ళు మాకు తెచ్చి ఇచ్చిర్రు అని చెప్పడం అనేది ఎంత అన్యాయం చూడండి. 5 కుటుంబాలు పానాలు తీసుకున్నాక ఆ వైర్ తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు. ఆ వైర్ వలన గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిర్రు ఆ వైర్లు. అదే గతంలో కంప్లైంట్ ఇచ్చి ఎన్నోసార్లు లెటర్లు పెడితే కూడా వైర్లు మారవండి, దాంట్లో పైపులు వేయండి, ఆ వైర్లు అనేది వైర్లకు స్టార్ వైర్లకు దాంట్లో జరుపుకొని మంటలు మండుతున్నాయి అని చెప్తే కూడా పట్టించుకోకుండా పైపులు వేసి ఇలా అవన్నీ చేస్తే ఈ 5 కుటుంబాలు అనేది పోకపోవు. ఇప్పుడు ఆ పిల్లలు పరిస్థితి, సురేష్ అనే పిల్లగాడు అయితే ఒకటే పిల్లగాడు ఆ కుటుంబానికి, వాళ్ళ అన్న అనాది. మా పిల్లల పాలు గీలు పోసి బతుకుతున్న వాళ్ళకి ఇలా చనిపోయిండు, స్పాట్లో చనిపోయిండు. ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే పిల్లగాడు నిన్ననే పంచను పాపం బియ్యం పోసుకొని ఇంటికి వచ్చి పంచను దోస్తులు పిలిస్తే వచ్చి ఆయన చనిపోయిండు. అలా అమెరికా పోయి ఆ పిల్లగాడు మళ్ళీ వాళ్ళ అన్న ఇమ్మీడియట్గా మళ్ళీ రిటర్న్ మళ్ళిండు. అంటే ఎంత దారుణం చూడండి. కరెంట్ వాళ్ళు, స్టార్ వైర్లు, ఈ కేబుల్ల వలన ఈ తమ్మాలకు కింటల్ కట్టి పెట్టిండ్రు. అవి ఎందుకు పర్మిషన్ ఇచ్చినాం అంటున్నాడు ఆయన. ఎట్లా పర్మిషన్ ఇస్తాడు అంత లోడ్ కట్టమని? కింటల్ కట్టి దాన్ని తమ్మాలు ఇరిగిపోయి పడి వైర్లు స్పాట్ సర్కిల్ అయ్యి ఆ కేబుల్ అనేది పైకి వెళ్ళిపోయి ఆ స్లివ్ వెళ్ళిపోయే తలకు వైర్ కనెక్షన్ అయ్యి రాత్రి ఆ రథం దొబ్బుతుంటే ఆ రథానికి తగిలి వర్షం వచ్చి సీసీ లైట్లు ఒక్క లైటు లేదు. 3 నెలలు అయింది ఆ లైట్లను అంటే అవి గాలిపోయినాయి, మెటీరియల్ లేదు అని చెప్తారు. 3 నెలల సంది కంప్లైంట్ ఇస్తే లైట్లు సీసీ లైట్లు వెలిగితే కూడా రాత్రి ఆ స్పార్క్ వచ్చినప్పుడు వీళ్ళు జరిగేవాళ్ళు, పక్కకు జరిగేవాళ్ళు. ఈ సావు అనేది జరగకపోవు. ఇవాళ సీసీ లైట్లు లేకపోవడం, వాన రావడం, గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆ కుటుంబాలకు అనేది ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన రోజు ఈ రోజు బాధిత కుటుంబాలను చూస్తే మా మనసు కూడా తరక్కపోతున్నది. మాకు వాళ్ళని ముఖాలు చూడాలంటే కూడా మాతో అయితలేదు. ఈ రోజు ఈ నిర్లక్ష్యం కరెంట్ అధికారులు, విద్యుత్ అధికారులు, కేబుల్ అధికారుల వల్లనే ఈ నిర్లక్ష్యం జరిగింది. ఈ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలిగొన్నారు. ఈ నిండు ప్రాణాలు బలిగొన్నందుకు వాళ్ళు బాధిత కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారు అనేది మాకు కావాలి, మాకు చెప్పాలి. చెప్పేసి ఇక ముందు కూడా ఇటువంటి జరగొద్దని మేము అందరి సమక్షంలో చెప్తున్నామండి. ఆ వైర్ కూడా రాత్రి ఆ వైర్ ఇట్లా వేలాడుతుండే, ఆ వైర్ వల్లనే ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది. మేము రాత్రి 2:30-3 గంటలకు వచ్చే వరకు ఆ వైర్ లేదండి. ఇది ఇంత అదే చేసేదేదో ముందు చేస్తే ఎట్లా ఇవాళ 5 ప్రాణాలు 6 ప్రాణాలు బలిగొనకపోతుండే కదా. ఇదే ప్రాణాలు పోయినాక చేసి నువ్వేం ఫాయిదా? ఇప్పుడు ప్రాణాలు పోయిన కుటుంబాలకి ఏం చేస్తావు? నువ్వు ఏం బాధ్యత కల్పిస్తావు, ఏమి హామీ ఇస్తావు? అది కావాలి. అది మేము విద్యుత్ అధికారిని అడిగితే ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100% న్యాయం చేస్తా అని అందరి ముందర చెప్పి వెళ్ళిండు. ఆమె ఇచ్చి వెళ్ళిపోయిండు. మాకు కావాల్సిన న్యాయం ఆయన మాట ఇచ్చిపోయిండా మేము ఇచ్చేదా